ఇప్పుడు ఒక స్టోరీ ఉందాం, చిన్ని స్టోరీ. ఒక ఊరిలో రామయ్య, వీరయ్య అనే ఇద్దరు వ్యక్తులు సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్మేవాళ్ళు. వాళ్ళు ఊరిని 2 సగాలుగా చేసుకున్నారు. ఇద్దరు చెరో సగం ఉదయం అమ్మకం మొదలుపెట్టి మధ్యాహ్నం కాగానే మరో సగానికి వెళ్ళాలని ఓ నిర్ణయానికి వచ్చారు. వచ్చారనమాట. అయితే ఒకరోజు వీరయ్య సైకిల్ పైన చీరలతో ఒక గుడిసె ముందు నుంచి వెళ్ళాడు. ఆ గుడిసెలో ఒక అవ్వ తన మనవరాలతో కలిసి ఉంటుంది. వీరయ్య పిలుపు విని అవ్వకు చీర కొనాలనుకుందా మనవరాలు. వీరయ్యను పిలవగా అతని చీరలు చూపించసాగాడు. వాటిలో ఒకటి నచ్చడంతో దాని ధర అడిగింది. ఇంతలో బయటకు వచ్చిన అవ్వ, అమ్మో, అంత డబ్బు మా దగ్గర లేదు, కానీ మా ఇంట్లో మసిపెట్టిన పాత పళ్ళెం ఒకటి ఉంది, నీకు పనికొస్తుందంటే అది తీసుకుని చీరిస్తావా అని అడిగిందనమాట. అంటే గోటితో ఆ పళ్ళెను గీకి చూస్తే అది బంగారపుదని వీరయ్యకి అర్థమైంది. దురాశతో ఈ మసిపట్టిన పళ్ళెం దేనికి పనికొస్తుంది, దీనికి ఈ రేటు చీరలు రావు, ఇంట్లో వేరే ఉన్నాయి, కావాలంటే రేపు తీసుకొస్తా అన్నాడు. సరే అంటూ పళ్ళెం తీసుకుని గుడిసెలోకి వెళ్ళిపోయింది అవ్వ. రేపు ఒక పాత చీర తీసుకొచ్చి ఇంట్లో బంగారు పళ్ళెం పట్టుకెళ్దామని అనుకున్నాడు వీరయ్య. ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం చీరలు అంటూ గుడిసె ఉన్న వీధిలోకి వెళ్ళాడు రామయ్య. అతడికి కూడా పళ్ళెం తీసుకుని ఒక చీర ఇవ్వమని అడిగింది అవ్వ. అతడికి అది బంగారుపుదని అర్థమైంది. నిజాయితీ కలవాడు కావడంతో వెంటనే అవ్వ, ఇది బంగారు పళ్ళెం, దీన్ని కొనగలిగే స్తోమత నాకు లేదు, కావాలంటే మన జమీందారు దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను, తూకం వేసి మంచి ధర ఇస్తారు, అప్పుడు నువ్వు నా దగ్గర చీర కొనగా మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు అన్నాడు. అలాగేనంటూ జమీందారు దగ్గరికి వెళ్ళారు. పళ్ళెం ఆయనకిచ్చి విషయం చెప్పాడు రామయ్య. బంగారం నాణ్యతను చూసుకుని దాని విలువకు తగినంత డబ్బును అవ్వకి ఇవ్వడమే కాకుండా రామయ్య నిజాయితీని మెచ్చుకుని తన దగ్గరే ఉద్యోగం ఇచ్చాడు జమీందారు. ఈలోగా అవ్వను వేరే మోసం చేయబోయిన సంగతి ఊరంతా తెలిసింది. దాంతో అప్పటి నుంచి ఊరు వాళ్ళు అతడి దగ్గర చీరలు కొనటం మానేశారు. వ్యాపారం సాగక పూట గడవడం కష్టం కావడంతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు వీరయ్య. ఇంతకీ ఏంటంటే దురాశ దుఃఖానికి